ఒక ఇంటిని కొనుగోలు చేసే ముందు ఫస్ట్ మనం ఎంక్వైరీ చేసుకోవాలండి. పోయి వస్తే వాస్తు చూడుకోవాల్సిన అవసరం లే. యు ఎంక్వైరీ అబౌట్ దట్ హౌస్. అంతకు ముందు ఉన్నవాళ్ళు ఎంతకాలం ఉన్నారు, ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, లేదా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు, ఈ విషయాలు మీరు చక్కగా తెలుసుకోవాలి. అక్కడికి వచ్చాక వీళ్ళకి పరిస్థితులు బాగలేక నష్టాలు పోయి తర్వాత ఇల్లు అమ్ముకునవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందా, లేకపోతే పదోన్నతి జరిగి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ వేరే దేశాల్లో స్థిరపడటానికి వెళ్ళిపోతూ ఈ ఇల్లు అమ్ముకుంటున్నారా, ఇలా 2-3 విషయాలు తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఏదో విధంగా నష్టపోయి తర్వాత అప్పుల పాలై ఈ ఇల్లు అమ్మి అప్పులు తీర్చుకోవటానికి ఇల్లు అమ్ముతున్నారా ఏమిటి, సో దాని మీద కూడా ఫస్ట్ మీరు ఆలోచన చేయాలి. ఇంటి వాస్తు ఎట్లా ఉంది అన్నది తర్వాత. వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు మధ్యవర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళ గురించి తెలుసుకోండి. ఒకవేళ వీళ్ళు ప్రాస్పర్ అయ్యి అంటే వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యి ఈ ఇల్లు అమ్ముకొని ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఇల్లు అమ్ముతున్నారు, ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చి ఇల్లు అమ్మకానికి పెట్టారనుకోండి, లేకపోతే ఇంకొక ఆలోచన ఏదో ఉంది వాళ్ళకి, అటువంటప్పుడు మనము దీన్ని పాజిటివ్గా థింక్ చేసి అప్పుడు ఇంటి వాస్తు చూసుకొని బాగుంటే కొనుక్కోవచ్చు. లేదా అప్పుల పాలైపోయి లేకపోతే అక్కడికి వచ్చాక అనేక రకాల ఇబ్బందులు పడి ఉండలేక ఆ ఇంటి వాస్తు బాగలేక ఆ ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవాల్సి వస్తుంటే మాత్రం ఆ ఇంటికి వెళ్ళి వాస్తు కూడా చూసే అవసరం లేదు. అట్లాంటి ఇల్లు మీరు కొనకండి. దిస్ ఈజ్ నాట్ గుడ్. సో దారిన పోయేదాన్ని మళ్ళీ మనకి కంచెను కట్టుకున్నట్టుగా అవుతుంది. సో ఇట్లాంటి వాటిని మీరు ప్రథమంగానే నిర్ణయం తీసుకొని ఎస్ ఆర్ నో డిసైడ్ చేసుకుంటే అన్ని విధాలా మంచిది.